దేశంలో రిజర్వేషన్ల రద్దు అంశం ఎన్నికల అజెండాగా మారిపోయింది. బీజేపీ కాంగ్రెస్ మధ్య ఈ విషయంపై తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు కూడా నడుస్తున్నాయి. అయితే కేసీఆర్ మాత్రం ఈ సబ్జెక్టులో అస్సలు తలదూర్చడం లేదు. ప్రచారాల్లో ఏవేవో మాట్లాడుతున్న కేసీఆర్ ఈ రిజర్వేషన్ల అంశంపై సైలెంట్గా ఉండడం కీలకంగా మారుతోంది. ఈ టాపిక్లోకి ఎంట్రీ అయితే లేనిపోని తలనొప్పులు చుట్టుకుంటాయనుకుంటున్నారా? గతంలో కేసీఆర్ రిజర్వేషన్లపై, రాజ్యాంగంపై ఏమేం కామెంట్స్ చేశారో చూద్దాం. ఎన్నికల ఎజెండాగా రిజర్వేషన్ల ఇష్యూ. మోదీ రేవంత్ మధ్య మాటల యుద్ధం. ఈ అంశంపై సైలెంట్ అయిన కేసీఆర్. బీఆర్ఎస్ ది వ్యూహాత్మక మౌనమా? రిజర్వేషన్లపై గులాబీ బాస్ స్టాండ్ ఏంటి? కొత్త రాజ్యాంగం కావాలని గతంలో ఎందుకన్నారు? దేశంలో 18వ లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ టైం నాటికి ఎలాంటి స్పష్టమైన ప్రచారాస్త్రం లేని ఎన్నికలుగా కనిపించాయి. అయితే సెకండ్ ఫేజ్ కు చేరుకునే నాటికి కథ మొత్తం మారిపోయింది. రాజ్యాంగం, రిజర్వేషన్ల ఇష్యూ ఎన్నికల ఎజెండాగా, ప్రచారాస్త్రాలుగా మారాయి. రాజ్యాంగం, రిజర్వేషన్లు లాంటి కీలక అంశాలపై బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలతో ఎన్నికల ప్రచారం దేశవ్యాప్తంగా ఒక్కసారిగా వేడెక్కింది. అమిత్ షా ఎడిటెడ్ వీడియో గురించైతే అరెస్టులు కూడా జరుగుతున్నాయి. అక్కడిదాకా వెళ్ళింది మ్యాటర్. ఇక ప్రధాని మోదీ, సీఎం రేవంత్ మధ్య డైలాగ్ వార్ కూడా జరిగింది. బీజేపీ వస్తే రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. వాజ్పేయి హయాంలోనే రాజ్యాంగ సమీక్షపై కమిషన్ వేశారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు అదే ఎజెండాను అమలు చేస్తారంటూ కౌంటర్ వేశారు. అటు తాను బతుకున్నంత వరకు రాజ్యాంగం మారదని పీఎం మోదీ చెప్పుకొచ్చారు. ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామన్నారు. కాంగ్రెస్ వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లలో కోత పెట్టి ముస్లింలకిచ్చే ప్రయత్నాలు జరుగుతాయని, ఇప్పటికీ అలాంటివి చేశారంటూ ప్రచారాలు చేస్తున్నారు. जब तक मोदी जिंदा है मैं दलितों का आरक्षण, आदिवासियों का आरक्षण, ओबीसी का आरक्षण, मुसलमानों को धर्म के आधार पर नहीं देने दूंगा, नहीं देने दूंगा, नहीं देने दूंगा. పిల్లలకు చదువుకున్నోళ్ళకు అన్యాయం చేస్తున్నారు. అందుకే మీరు ఈస్ బార్ 400 పార్ అంటున్నాడు. ఎందుకయ్యా అంటే 400 సీట్లు బీజేపీకి వస్తే రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఉంటుంది. 3 2 వంతుల మెజారిటీ బీజేపీకి వస్తే ఎట్లయితే 370 ఆర్టికల్, ట్రిపుల్ తలాక్, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, అదే విధంగా యూనిఫామ్ సివిల్ కోడ్, నోట్ల రద్దు, జీఎస్టీ, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ఎట్లయితే పార్లమెంటులో ఆమోదించిండ్రో, ఈ ఎన్నికలు జరిగిన ఎంబడే బీజేపీ ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దయితాయి మిత్రులారా. ఓవైపు ఇంత ప్రచారం, ఇంత కథ నడుస్తుంటే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అస్సలు మాట్లాడటం లేదు. ప్రచారాల్లో ఏవేవో సబ్జెక్టులు మాట్లాడుతున్న రిజర్వేషన్లు, రాజ్యాంగం ఈ టాపిక్ జోలికి వెళ్లలేకపోతున్నారు. పైగా పూర్తి సైలెంట్ అయ్యారు. అయితే ఇది వ్యూహాత్మక మౌనమా? కావాలని ఈ అంశానికి దూరంగా ఉంటున్నారా అన్నది చర్చనీయాంశంగా మారింది. నిజానికి రాజ్యాంగాన్ని భారత ఆత్మగా, సామాజిక సమానత్వానికి రిజర్వేషన్లు ఒక సాధనగా భావిస్తున్న ఈ దేశంలో ఇప్పుడు ఎన్నికల ప్రచారం, చర్చ వీటి చుట్టూనే తిరగటం కీలకంగా మారింది. ఇలాంటి కీలకమైన అంశంలో అన్ని పార్టీలు తమ స్టాండ్ ఏంటో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కానీ కేసీఆర్ మాత్రం ప్రచారాలు ఈ టాపిక్ జోలికి వెళ్లకపోవటం చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ప్రచారం దేశంలోని మెజార్టీ వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఆలోచింపచేస్తోంది. దీంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా బీజేపీ అగ్రనాయకత్వం, ముఖ్యంగా మోదీ, అమిత్ షా తమకు రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశం లేదని, రిజర్వేషన్లను రద్దు చేయబోమని చెప్తున్నారు. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం మైనార్టీలకిస్తున్న 4% రిజర్వేషన్లను రద్దు చేస్తామని స్పష్టంగా హామీ ఇచ్చింది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోబోతున్నామని ప్రధాని మోదీ కామెంట్ చేశారు. అయితే ఆ పెద్ద నిర్ణయాలేంటన్నది ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. అయితే వీటిపై గులాబీ బాస్ అస్సలు రియాక్ట్ అవ్వకపోవటం మరో కీలక అంశం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 10 నుండి 12 సీట్లు అప్పజెప్తే సంవత్సరంలో కేసీఆర్ మళ్లీ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. జూన్ 2 తర్వాత హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కుట్ర చేస్తున్నారని, అడ్డుకోవాలంటే గులాబీ కండువా, కేసీఆర్ గళం పార్లమెంటులో వినబడాలన్న ప్రచారాన్ని కేటీఆర్ ఎత్తుకున్నారు. మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. అయితే అది అంతగా వర్కౌట్ కావటం లేదు. జూన్ 2, 2024 నాడు సరిగ్గా మన రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ల నుండి 11 ఏట పడతాం. ఈ 10 ఏళ్ల కోసం మాత్రమే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. దబ్బన గులాబీ కండువాలు కప్పుకున్న ఎంపీలు గనక పార్లమెంట్లో లేకపోతే రాసి పెట్టుకోండి, నేను చెప్పేది రాసి పెట్టుకోండి. జూన్ 2 తర్వాత డెఫినెట్ గా గులాబీ కండువాలు కప్పుకున్న మన కేసీఆర్ దళం గనక పార్లమెంట్ లేకపోతే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడం పక్కా. అది జరగొద్దంటే ఈ గులాబీ జెండా అక్కడ ఉండాలి. గల్లా వట్టి అడిగే దమ్మున్న పార్టీ ఒకే ఒక పార్టీ మన పార్టీ, కాబట్టి మనోళ్ళు ఉండాలి. ఊరంతో దిక్కంటే నేనంతో దిక్కన్నట్టుగా ఆయన కొడుకు నిన్నంటుండే హైదరాబాద్ అంటే టెరిటోరియల్ ఏదది కేంద్ర. అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేయంగా నేను అక్కడ ఒక కీలక మనిషిని. నా సోదరులు మొత్తం ఆంధ్ర హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయమని అడిగినారు. సోనియా గాంధీ గారు నథింగ్ అంది. హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇచ్చిండ్రు. హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇచ్చారు. ఎవడు ఏలు పెట్టే ధైర్యం చేయడు. హైదరాబాద్తో కూడిన తెలంగాణను కాపాడే బాధ్యత కాంగ్రెస్ది. మీ ఉద్దేశం టీఆర్ఎస్ది అదైతే పిరికి పందాలు అధికారంలో దిగంగానే అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు భయపెట్టి మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ రగల్చకూరు. నిజంగా మీరు ఒకవేళ అంత దమ్ముంటే 7 మండలాలతో పాటుగా సీలేరు ఆర్డినెన్స్ తీసుకున్న నాడే యుద్ధం కానుండే. అంటారే కేసీఆర్ యుద్ధం అవుతుంది, రక్తం కడుతుంది, తగ్గేలే అంటాడు కదా. ఆనాడు తగ్గకపోతే నువ్వు హీరో ఉండే. ఇప్పుడు అన్నీ అయిపోయాక వల్ల జవసత్వాలు ఇట్లా నడవదు. మొత్తంగా ఏవేవో ఇష్యూలను తెరపైకి తెస్తున్న రిజర్వేషన్లు, రాజ్యాంగ అంశాలపైన కేసీఆర్ మాట కూడా మాట్లాడకపోవటమే రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. For more videos like this, subscribe Big TV channel.